ఈ రాశికి పొగడతా ఉంటే చాలు, పొగడ్తలో వీళ్ళకి ఇష్టం. పొగిడి చెప్పగా వీళ్ళు ఏమైనా చేస్తారు, ఎంతైనా నష్టపోతారు, తిరిగి ఇంకొకరిని చెయ్యి చాచరు. కానీ ఇక్కడ వచ్చింది ఏరా విషయం అంటే, ఈ సింహరాశి వాళ్ళందరికీ సహాయం చేసి వీళ్ళు మునిగిపోతారు, ఎవరిని అడగలేరు, ఒక్కోసారి మొహమాటంగా నష్టపోతారు, పొగడ్తలకు పడిపోతారు. ఇవన్నీ కరెక్షన్ చేసుకుంటారని నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సింహరాశి వాళ్ళంటే వీళ్ళని పొగుడుతుంటే చిన్నపిల్లలాగా దగ్గరికి గంతులేస్తారు. 10 మందిలో వెళ్ళగానే ఏదైనా కంప్లైంట్ ఇస్తే అప్పుడే అలగేస్తారు. ఎంత వేగంగా వెళ్తారో అంత వేగంగా మళ్ళీ కలుసుకుంటారు. అద్భుతమైనటువంటి గుణగణాలు ఉన్నటువంటి రాశుల్లో సింహరాశి చాలా గొప్పది. కాబట్టి పితృదేవతారాధన, కులదేవతారాధన చాలా ఎంత ఎక్కువ చేస్తే సింహరాశి వాళ్ళకు మళ్ళీ జ్యోతిషం అవసరమే లేదు. ఎందుకంటే వీళ్ళు చేయాల్సిన మొట్టమొదటి ఆరాధన. ఎందుకంటే కాలపురుషుడికి 5వ స్థానం సింహం, ఆ సింహరాశికి 5వ స్థానం ధనస్సు. ధనస్సు అంటే మళ్ళీ కాలపురుషుడికి 9వ స్థానం అంటే పితృస్థానం. కాబట్టి కులదేవతా స్థానము, పితృదేవతా స్థానాలు కోణాలుగా ఉన్నటువంటి రాశి సింహరాశి. తర్వాత ఇప్పుడు మనము ఈ